ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అయితే లిప్ టు లిప్ కిస్ పెట్టడం వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఎక్కువే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. లవర్స్ లేదా భార్యాభర్తలు తమ పార్ట్నర్ పై ఉన్న ఇష్టాన్ని కిస్ ద్వారా తెలియజేస్తుంటారు. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ అత్యంత గాఢమైన ముద్దు లిప్ లాక్ మాత్రమే. ఈ ముద్దు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా నష్టాలు కూడా చాలానే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. తరచుగా లిప్ లాక్ వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దాన్నే కిస్సింగ్ డిసీజ్ అని అంటున్నారు. ఈ వ్యాధికి మందు లేదని కూడా హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. మనకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటే ఆ ప్రేమను ప్రదర్శించే పద్ధతిలో ఒకటిగా ముద్దు గురించి చెబుతున్నారు మానసికవేత్తలు. ముద్దు అనేది ఆప్యాయత, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి మరో రూపం. తల్లి బిడ్డకి పెట్టే ముద్దు, భర్త భార్యకు పెట్టే ముద్దు ఒకటి కాదు. ఆ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ముద్దు పెడతారనే విషయాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. అసలు ముద్దులు ఎన్ని రకాలు, వాటి అర్థాలేంటో ఈ రోజు ట్రెండప్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మనల్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేసినా, ముద్దు పెట్టినా ఆ అనుభూతి మర్చిపోలేం. ముద్దు అన్నది కేవలం లవర్స్, కపుల్స్ మధ్య ఉండదు. ప్రేమ, అభిమానం ఉండే అన్ని బంధాల మధ్య ముద్దు కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన దగ్గర ఇప్పుడిప్పుడే కాస్త విస్తరిస్తున్నప్పటికీ ముద్దుతో పలకరించే సాంప్రదాయం విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. అందుకే ముద్దుని బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటారు. చిన్నపిల్లల్ని ప్రేమతో పెట్టే ముద్దు, అలిగినప్పుడు ముద్దు పెట్టి బతిమాలితే బుజ్జిగింపు, యవ్వనంలో ప్రేమని తెలియజేసే ప్రేమ ముద్దు. అబ్బో, ఒకటేమిటి, ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి. బుగ్గపై పెట్టే ముద్దును ఎవరి మీదైనా ఎఫెక్షన్ ప్రదర్శించేందుకు ఉపయోగిస్తారు. తాము వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియచేయడానికి ఈ ముద్దు పెడుతుంటారు. దీన్ని ఎవరైనా, ఎవరికైనా, ఎక్కడైనా పెట్టవచ్చు. ఒకసారి మనం సినిమాల్లో చూసే నుదుటి మీద పెట్టే ముద్దును గుర్తు చేసుకోండి. మనసులోని మాటను బయటకు చెప్పకుండా కేవలం నుదుటి మీద పెట్టే ఒక్క ముద్దుతో ఎదుటి వ్యక్తికి మొత్తం తెలిసిపోతుంది. ఈ ముద్దు ఎదుటి వ్యక్తిపై ప్రేమను, బాధ్యతను తెలియజేస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు, ఓ అన్న తన చెల్లెలికి ఈ ముద్దు పెడతారు. స్నేహితులు కూడా ఈ ముద్దు పెట్టుకుంటారు. ముఖ్యంగా బాధలో ఉన్న వారిని ఓదార్చడానికి దీన్ని వాడుతుంటారు. ఒక హ్యాండ్ కిస్ విషయానికి వస్తే, చేతి మీద ముద్దును ఓ యువకుడు తాను ప్రేమించిన యువతికి లవ్ ప్రపోజ్ చేసే సమయంలో పెడుతుంటారు. మోకాలిపై కూర్చుని ఎదురుగా నిలబడిన యువతి చేతిని స్పృశిస్తూ పెట్టే ఈ ముద్దుతో వారి మధ్య పెళ్లికి సంబంధించిన ఒప్పందానికి తొలి అడుగు పడుతుంది. అయితే ఈ హ్యాండ్ కిస్ పెద్దవారికి కూడా పెట్టవచ్చు. అలా పెట్టడం ద్వారా వారికి గౌరవం ఇచ్చినట్టు అర్థం. ఇది ఎక్కువగా అరబ్ దేశాల్లో కనిపిస్తుంటుంది. ముద్దు అనేది ఓ భావ వ్యక్తీకరణ. ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేసే విధానాల్లో ముద్దు కూడా ఒకటి. మాట్లాడకుండానే ఈ ఒక్క ముద్దు ద్వారా ఎదుటి వారిపై ఉన్న అభిమానాన్ని చెప్పవచ్చు. అందుకే ముద్దు గురించి ఆలోచించగానే వాటి గురించి రచించబడిన ఎన్నో కవితలు, కవిత్వాలు, పాటలు, మాటలు గుర్తుకొస్తాయి. ఈ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చి హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ముద్దులు కేవలం అనుభూతి మాత్రమే కాదండోయ్, దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరకు తీసుకుని ముద్దు పెడితే క్షణాల్లో ఒత్తిడి మాయమవుతుందని అంటున్నారు. రెగ్యులర్ గా ముద్దులు పెట్టుకునే జంటలు ఎప్పటికీ ఆనందంగా, మిగతా వారితో పోల్చితే అన్యోన్యంగా ఉంటారన్న పరిశోధనలో తేలింది. ఓ అందాల రాశికి అందగాడు ముద్దిస్తే ఏమవుతుంది? శరీరం లోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని చికాగోకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం వారు పెద్ద ఎత్తున ప్రేమ జంటలపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా ముందుగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన కొన్ని ప్రేమ జంటలను, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. వీరందరినీ ఒక గదిలో ఉంచి మంద్రస్థాయిలో మంచి సంగీతం వినిపిస్తూ వారి వారి భాగస్వాములను ముద్దు పెట్టుకోమని చెప్పారు. ఇంకేముంది, అంత మంచి అవకాశాన్ని వదులుకోలేని ఆ ప్రేమ జంటలు ఓ 15 నిమిషాల పాటు ముద్దుల్లో మునిగిపోయారు. ఈ లోపు పరిశోధకులు తమకు రావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నారు. ప్రేమ జంటలు గాఢ చుంబనంలో ఉండగా వారి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్, కార్టిసాల్ లెవెల్స్ తీసుకుని లెక్కలు కట్టారు. ప్రేమ బంధాలు గట్టిపడేందుకు ఆక్సిటోసిన్ రసాయనం, ఆందోళనకు కార్టిసాల్ రసాయనం కారణమవుతుంటాయి. అయితే పరీక్షకు ముందు, తర్వాత ఈ రెండు రసాయనాలు మోతాదులను పోల్చి చూశారు. చివరకు వీరి పరిశోధనలో తేలిందేమంటే, ముద్దు తర్వాత యువతీ యువకులిద్దరిలో కార్టిసాల్ విడుదల బాగా తగ్గిపోయింది. దాంతో వారిలో మానసిక ఒత్తిడి దూరమైందని తెలుసుకున్నారు. అదే సమయంలో యువకుల్లో ఆక్సిటోసిన్ విడుదల పెరగడాన్ని, యువతుల్లో ఆక్సిటోసిన్ విడుదల తగ్గిపోవడాన్ని గుర్తించారు. ముద్దుల్లోని గమ్మత్తేమిటో ముద్దు పెట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆక్సిటోసిన్ అనే రసాయనం ముద్దు సమయంలో ఎక్కువగా విడుదల కావడమే. ఇదిలా ఉంచితే అబ్బాయిల్లో సంతోషాన్ని పెంచే ఆక్సిటోసిన్ అమ్మాయిల్లో తగ్గిపోవడానికి మాత్రం పరిశోధకులకు కారణం అంతుపట్టడం లేదు. ఏదేమైనప్పటికీ ప్రేమ బంధం బలపడేందుకు ముద్దే ప్రధాన పాత్ర వహిస్తుందని మొత్తానికి వారు తేల్చేశారు. ముద్దు ద్వారానే ప్రేమ జంటల నడుమ అనుబంధం, శృంగార భరిత ప్రేమ, ఒకరినొకరు కావాలనుకునే కోరిక మరింతగా బలపడతాయని స్పష్టం చేశారు. ఎలాంటి రిలేషన్షిప్ లో అయినా
ఎదుటివారికి ప్రేమను వ్యక్తపరిచేందుకు సులభమైన మార్గం కిస్ చేయడమే అంటారు ప్రేమికులు. మనకిష్టమైన వారిపై మనకు ప్రేమ ఉందని, వారు మనకి ఎంతో అవసరం అని చెప్పేందుకు ఇదొక తీయటి మార్గం. అయితే ఇది కేవలం ఫీలింగ్స్ గురించో లేక వాటి వ్యక్తీకరణ గురించో మాత్రమే కాదు. ఇలా ముద్దు చేయడం ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కూడా బలపడుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్ పెరుగుతుంది. ముద్దుల ప్రక్రియ మెదడులోని ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ అనే కొన్ని రసాయనాలను విడుదలవుతుంది. ఇది మెదడులోని ఆనంద కేంద్రాలను ప్రేరేపించడం ద్వారా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అదే క్రమంలో మనం ముందు చెప్పుకున్నట్టుగా విచారాన్ని కలిగించే కార్టిసాల్ అనబడే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే కదా అంటారు, ఓ ముద్దు మురిపం లేని జీవితం జీవితమే కాదు అని. ఎంతకాలం రొటీన్ యాంత్రికం అయిపోయినా అప్పుడప్పుడు ముద్దు ముచ్చట ఉంటేనే లైఫ్ లో థ్రిల్ ఉంటుంది. ప్రేమను వెల్లడించేందుకు అద్భుతమైన సాధనాల్లో కిస్ అత్యంత కీలకమైనది. యునైటెడ్ కింగ్డమ్ లో అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. రాను రాను ప్రపంచమంతా జరుపుకోవడం మొదలుపెట్టింది. 2000 సంవత్సరంలో మొదట ఈ వేడుకలు జరుపుకున్నారు. ఫిబ్రవరి 13న కిస్ డే జరుపుకుంటున్నారు. చాలా తక్కువ సమయంలో జరిగిపోయే ముద్దు కార్యక్రమం చూడడానికి సింపులే అయినా చాలా ఎఫెక్ట్ కలిగిస్తుంది. లోతుగా పరిశీలిస్తే కిస్ వెనుక చాలా సైకాలజీకి సంబంధించిన పెద్ద సైన్స్ దాగి ఉంటుంది. అవి మనల్ని ఆశ్చర్యంలో ముంచేస్తాయి. ఇది మనుషుల్లోనే కాదు, భూమిపై నివసించే ప్రతి జీవి ఇంకో జీవిని కలుపుతుంది. జంతువులు తమ భావాన్ని సృష్టించడం, చుంబించడం ద్వారా తెలియచేస్తుంటాయి. ఆవు తన దూడను నాకడం ద్వారా దూడ శరీరాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ సమయంలో విడుదలయ్యే సెలైవాలో ఆ రకమైన రసాయనాలు విడుదలవుతాయి. చూసారుగా, ముద్దు అనే 2 అక్షరాల పదం వెనుక ఎంతో సైన్స్ ఉంది.